ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా, నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా, జ్ఞాపకాలే మై మరుపు, జ్ఞాపకాలే మే కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. నీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ సాంగ్ ఇట్లా పాడడానికి? చిన్నప్పటి నుంచి అక్క. అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎట్లా వచ్చిద్దో? నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎలా వస్తుంది అంటే, నేను ఏదో ఒక రోగం ఎలా అనిపించింది సాంగ్? చాలా బాగా పాడాడు, సూపర్. మనీ చెప్తాడబ్బా. రీల్స్ అని చూస్తాను, చాలా వైరల్ అయింది కదా, కానీ దాంట్లో కూడా ఎన్ని మైనస్ గా చెప్పినా కూడా దాన్ని ప్లస్ పాయింట్ గా చెప్పి ఇక్కడ వరకు వచ్చారు కదా, దానికి గ్రేట్ చెప్పండి. నువ్వు సాంగ్స్ బాగా పాడుతున్నావు, ఎవరేమన్నా నువ్వేం పట్టించుకోవద్దు. బట్ స్టార్టింగ్ స్టేజ్ లో నువ్వు ఇలా పాడేటప్పుడు ఏమైనా ఇబ్బందులు పడ్డావా? అంటే నా నంబర్ ఎట్లా లీక్ అయిందో నాకు తెలియదు. నంబర్ కి కాల్ చేసి రోజు గలీజ్ మాటలంటూ వేధిస్తూ ఉంటారు. ట్రోల్స్ చేసినా ఏం చేసినా బాధ అనిపించింది కానీ బట్ నువ్వు అది ఎప్పుడు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఆ ట్రోల్స్ చేయడం వల్ల చాలా మంది స్టార్లు అవుతారు. అవును, చాలా మంది అనుకుంటారు మమ్మల్ని ట్రోల్ చేస్తే బాగుండు, మేము పుట్టు బట్టలు వేసుకుంటున్నాం కదా, మా మీద ఏమైనా మేమ్స్ చేస్తే బాగుండు అని. వాళ్ళ మీద వేయరు. పంచే ఈసారి ఫోన్ చేస్తే నువ్వు పాడేసి, వాడే పెట్టేస్తాడు ఫోన్, మళ్ళీ చేయడు. ఇంకా ఎప్పుడు చేసినా అంతే, అది ఒక రాగం, అది పాడేసి, ఓకేనా?